ఇక రాష్ట్రంలో అభివృద్ధి టేక్ ఆఫ్ అయిందని ఇక మీదట పరుగులు తీయడమే తరువాయని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. యువత పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాల్సిందిగా ఎంపీ పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామంటున్న ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావుతో మా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామం అలాగే సొంత నియోజకవర్గం ఉన్నటువంటి చిత్తూరు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై చిత్తూరు సమగ్రాభివృద్ధి కోసమని తన వంతు కృషి చేస్తూ అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గాల అభివృద్ధికి అలాగే పార్లమెంట్ సెగ్మెంట్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి దగ్గుమళ్ల ప్రసాదరావు గారు మనతో ఉన్నారు. ఆయన కొన్ని విషయాలు తెలుసు. సార్, ప్రధానంగా రెండు అంటే చంద్రబాబు నాయుడు స్వగ్రామము మీ నియోజకవర్గమే, అలాగే నియోజకవర్గము మీ ఎంపీ కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది కాబట్టి ఈ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎలాంటి ప్రణాళిక ఉన్నాయి సార్? అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్రజలందరికీ పొంగల్ శుభాకాంక్షలు. అందరూ సంక్రాంతి సంతోషంగా గడుపుకోవాలని, అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని అభిలాషిస్తున్నాం. ఇప్పుడు ఈరోజు మీరు చూసినట్లయితే కుప్పంలో కానీ ఈరోజు కానీ ఆనరబుల్ సీఎం గారు గ్రీన్ ఎనర్జీ మీద, సోలార్ పవర్ మీద, మైనర్ ఇరిగేషన్ మీద, తర్వాత రోడ్ల మీద, ఎడ్యుకేషన్ మీద, చైల్డ్ కేర్ మీద, కేర్ అండ్ గ్రో అని అన్నిటి మీదుగా ఎంఓఏలు చేశారు. అన్ని సమగ్రాభివృద్ధి ఎలా జరుగుతుంది, వ్యవసాయం మీద కూడా ఎలాంటి ఫెర్టిలైజర్స్ వాడాలి, ఎలాంటి డ్రిప్ ఇరిగేషన్ వాడితే మనకున్న హార్టికల్చర్ బాగుంటుంది, ఇవన్నీ కూడా బాగా తీసుకోవడం జరుగుతుంది. సమగ్రాభివృద్ధి ఈరోజు కొంత జరిగింది. ఇంత ఇప్పుడు సీఎం గారు చేసిన దాన్ని బట్టి అనదర్ 6 months 1 yearలో మీకు పూర్తిగా కనపడుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నిధులు తీసుకురావడానికి కూడా ఎంపీలే కీలకము కాబట్టి ఎంపీలు పూర్తిగా పనిచేయాలి, బాధ్యతగా అంటే రాష్ట్రానికి అంకిత భావంతో పనిచేయాలని బాబు గారు పిలిపించారు. అందులో భాగంగా మీ నియోజకవర్గానికి ఎలాంటి పరిశ్రమలు కానీ లేదంటే ఏదన్నా కొత్తగా కేంద్రం నుంచి రాబోయేటి ఏమైనా ఉన్నాయి? అది మా నియోజకవర్గానికి సంబంధించి మనం ముఖ్యంగా ఉద్యోగ కల్పన గురించి కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. తర్వాత వ్యవసాయం గురించి చేస్తున్నాం, ఆరోగ్యం గురించి చేస్తున్నాం. తర్వాత ఉద్యోగ కల్పన గురించి ఎంఎస్ఎంఏలు ప్రయత్నం చేసి ఇక్కడ ఇప్పుడు ప్రోగ్రెస్ నడుస్తుంది. తర్వాత పెట్టుబడులు అంటే ఏది తీసుకొచ్చినా డిస్ట్రిక్ట్ యాజ్ ఏ యూనిట్ మేము అక్కడ పర్సూ చేస్తాము. ఇక్కడ మినిస్టర్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ పర్సూ చేసి మళ్ళీ మినిస్టర్ ద్వారా వస్తాయి. ఈరోజు ఇంత గ్రామీణ అభివృద్ధి, రోడ్లు, ఎడ్యుకేషను, ఆరోగ్యం గురించి జరుగుతుందంటే అక్కడ నుంచి ఫండ్స్ వస్తున్నాయి. తర్వాత ఆనరబుల్ చంద్రబాబు గారు కూడా బాగా కృషి చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి ఢిల్లీ వచ్చి ఆ అభివృద్ధి పనులన్నిటికీ ఫండ్స్ తీసుకొస్తున్నారు. కాబట్టి అభివృద్ధి అనేది టేక్ ఆఫ్ అయిపోయింది. ఇక ముందు 1 yearలో మీరు చూస్తారు ఎట్లాంటి అభివృద్ధి జరుగుతుంది అనేది. అంటే మీరు ఎంపీగా పోటీ చేసే సమయానికి చిత్తూరు ఎంపీ సెగ్మెంట్లో ఎక్కువగా గంజాయి బ్యాచ్లు, మందుబాబులు వీళ్ళంతా అంటే కొంత అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నియోజకవర్గంలో ఇలాంటి పూర్తిగా కట్టడి చేయగలిగారా? గంజాయి అయితే పూర్తిగా బంద్ చేస్తున్నారండి. యాంటీ నార్కోటిక్ డిపార్ట్మెంట్ కూడా ఫామ్ చేశారు ఎస్పీ గారు. సో గంజాయి అనేది కనపడదు. ఇక లిక్కర్ అనేది యాజ్ పర్ లా ఎంతవరకు వాళ్ళు అలౌ చేస్తే అంతవరకు ఉంటుంది, కానీ ఇల్లీగల్ లిక్కర్ కనపడదు. కానీ ఇల్లీగల్ లిక్కర్ కానీ కనపడదు. దానికి తగిన చర్యలన్నీ పోలీస్ వ్యవస్థ తీసుకుంటున్నారు. ఆనరబుల్ సీఎం గారు వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇప్పుడు మీకు ఇప్పుడే డిఫరెన్స్ కనపడి ఉంటుంది అప్పటికి ఇప్పటికి. అప్పుడున్న ప్రివలెంట్గా ఉన్న ఈ గంజాయి మందు ఇప్పుడేం లేదు. యువతకు మీరు ఇచ్చే చిన్న సందేశం? యువత కష్టపడి పనిచేయాలి, ఉద్యోగం చేయాలి, బాగా చదువుకోవాలి, కష్టపడి పనిచేయాలి, ఉద్యోగ కల్పన చేసుకోవాలి, తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండాలి, ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. ఉన్నదాన్నే చేసుకొని గవర్నమెంట్ మీద ఆధారపడకుండా ప్రైవేట్గా ఎంతవరకు ఈ పెట్టుబడులతో పెట్టుకొని లేకపోతే గవర్నమెంట్ స్కీమ్స్ వాడుకొని అభివృద్ధి చేస్తారు. ఒక మనిషి 5గురికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే అట్లా ఉన్న మన నిరుద్యోగం అంతా వీళ్ళే ఒక 5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు. అట్లాంటి ఇన్నోవేటివ్గా చేయాలని చెప్పి మేము అడుగుతాం. ఏదైతే యువత ఉన్నారో యువత స్వతంత్రంగా పరిశ్రమల స్థాపన కోసం సరికొత్త ఆలోచనలతోటి ముందుకు వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు సొంతంగా కొంతమందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి సరికొత్త ఆలోచనలతోటి యువత ముందుకు రావాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల కారణంగా ఇప్పటికే చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి దిశగా మొదలైందని, పరిశ్రమల స్థాపన కూడా స్వల్పకాలిక పరిశ్రమలు కూడా ప్రారంభం కావాలని, మరోవైపు డ్రిప్ ఇరిగేషన్ అనేది జిల్లా మొత్తం పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కూడా ప్రభుత్వం కంకణబద్ధంతో పనిచేస్తుందని చెప్పి దగ్గుమళ్ల ప్రసాదరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరిబాబు, ప్రైమ్ 9 న్యూస్, రావారపల్లి నుంచి.